ఏంటి ప్రాంకా? ఈ ప్రాంక్ ఐడియాలో ఆ తెంగరది వేస్తుందని నాకు తెలుసు. ఒసేయ్ బయటికి రాయే, ఎక్కడున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక నుండి వాడితో గాని వాడి కూతురుతో గాని మాట్లాడనని మాటివ్వు. ఏంటి మా, ఏమైంది అసలు? మాటివ్వు. ఏమైందో చెప్పమా. చెప్తుంటే అర్థం కావట్లేదా? మాటివ్వు. నోర్మోయ్, ఇక నుంచి ఆ కుటుంబానికి మనకి ఎటువంటి సంబంధం లేదు. వాడితో ఫోన్ మాట్లాడడం గానీ కలవడం గానీ జరగకూడదు, అర్థమైందా? పద. నేను మైక్ చూస్తేనే హార్ట్ బీట్ పీక్స్ వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు మైక్ చూస్తే ఎప్పుడెప్పుడు ఆడియన్స్ నవ్విద్దామని రెడీ అవుతుంది. ముందు కూడా సైలెంట్ గా ఉండేవాళ్ళ మీరు? సైలెన్స్ కాదు, ఎక్స్ట్రీమ్ సైలెంట్ కాన్వర్సేషన్స్ లో కూడా జీరో. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని అండ్ నా కాన్ఫిడెన్స్ చాలా లో ఉండేది. ఆఫ్టర్ దట్ నా లైఫ్ లోకి ఫ్రెండ్ యాప్ వచ్చింది. దీంట్లో ఆడియో అండ్ వీడియో కాల్స్ తో కొత్త ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫన్ గేమ్స్ తో బాండింగ్, గిఫ్ట్స్ తో సర్ప్రైజెస్, బోర్డమ్ కి ఫుల్ స్టాప్. అండ్ డే బై డే నా కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అయింది. ఇంట్రోవర్ట్ గా ఉండే నేను ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోయాను అండ్ నా కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ లో బూస్ట్ అయింది. ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ ఇన్ ఫ్రెండ్ యాప్. బోర్డమ్ కి ఫుల్ స్టాప్, లైఫ్ కి ఫుల్ ఫన్ స్టార్ట్. మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి బోనస్ గిఫ్ట్స్ కూడా గెలుచుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ నా కొడుకులకు ఒకడికి సినిమా మీద నాలెడ్జ్ లేదు కానీ ప్రతి ఒక్కడు స్టోరీలో చేంజెస్ చెప్పడమే. ఎందుకు బ్రో అంత ఫ్రస్ట్రేషను? ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ దొరుకుతాడు. ఏంట్రా దొరికేది ఆకులు కట్ట? ప్రతి ఓడికి లవ్ స్టోరీ కావాలి, అమ్మాయి అబ్బాయి మధ్యన కెమిస్ట్రీ కావాలంటాడు. వీళ్ళేం చేయలేక వాళ్ళేమైనా చేత్తో చూడాలని ఏదో ఆత్రం ఒకటి. ఏం చేసుకుంటే? రొమాన్స్ రా. కథలో అమ్మాయి ఉండాలి, అందంగా ఉండాలి, అబ్బాయి అట్రాక్ట్ అవ్వాలి, వెంట పడాలి, లవ్ చేయాలి, విడిపోవాలి లేదా చచ్చిపోవాలి. లవ్ స్టోరీలో ఎంతకు మించి అంటే ఇంకేముంటారా? ప్రతి ఓడు లవ్ స్టోరీ అని ఒకటే మ్యూజిక్. కూల్ రాకి. అది కాదు రామకృష్ణ, మంచి మంచి థ్రిల్లర్ స్టోరీలు రాసి పట్టుకెళ్తుంటే వద్దంటారు. పోనీ వీళ్ళు రాసిన లవ్ స్టోరీలు ఏమైనా థ్రిల్లింగ్గా ఉంటాయంటే అవి ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక రైటర్కి పెన్ వదిలేసి గన్ పట్టుకోవాలనిపిస్తుంది. పోనీ లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే? లవ్లోనే థ్రిల్ లేదు, ఇంక లవ్ స్టోరీలో ఎక్కడ ఉంటాయి? ఆలోచిద్దాం. ఇప్పటికిప్పుడు మంచి లవ్ స్టోరీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అది కాదు మావయ్య, కూల్ డౌన్. నైట్ రోడ్ మీద ఏంటిది? ఎవరు నీకు మావయ్య? అలా పిలవకు. అది కాదు, ఒకసారి నేను చెప్పేది విను. విండాలి గిండాలు ఏం లేవు, నీకు మాకు సంబంధాలు కట్టాయి. ఇంకోసారి ఇంటికి వచ్చావు అనుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇచ్చుకో. ఎవడికి భయపడను, ఇదే ఏరియాలో ఉంటా. అంతగా అవసరం అయితే డెకెత్లాన్లో 2000 పెట్టి టెంట్ కొని ఇదే ఇంటి ముందు టెంట్ వేసుకొని మరీ కూర్చుంటా. ఎవడికి భయపడను, ఎవడొచ్చినా. నేను చూస్తాను రా. చూసుకో. ప్రాబ్లం ఏంటి బ్రో? లవ్ మ్యాటరా బ్రో? టీ తాగుతావా బ్రో? సిగరెట్ ఉందా? నా పేరు పురుషోత్తం బ్రో, అప్కమింగ్ రైటర్ ఇన్ TFI. మైసెల్ఫ్ గోవర్ధన్. నేను కూడా అప్కమింగ్ మేకప్ ఆర్టిస్ట్ బ్రో. నాకు పెద్ద పెద్ద హీరోయిన్లు వేయాలని డ్రీమ్ బ్రో. ఏమేస్తావు? మేకప్. మీ పేరు? అక్షయ్. ఆ అమ్మాయి? నాకు రూమ్ కావాలి. ఆయన మీ మావయ్య? రెంట్ ఎంతైనా పర్లేదు. ఆ అమ్మాయి నువ్వు లవ్ చేసుకున్నారా? నాకు ఈ రోజే కావాలి. ఈ లైన్లోనే మా ఫ్లాట్ ఉంది. మా మామయ్యకి నాకు చిన్న గొడవ. రెంట్ 10,000. వాళ్ళ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. నువ్వు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. ఆ అమ్మాయి కోసమే నేను వచ్చాను. మీ స్టోరీ కొంచెం చెప్తావా బ్రో? రూమ్ ఎక్కడా? అక్కడ. పదండి.
ఆ, ఏంటి నవ్వుతున్నావు? వీడు మనకు హెల్ప్ అయ్యేలా ఉన్నాడు రా. హెల్పా? బిల్లు కట్టకుండా పోయిండు. వీడి స్టోరీ మనకు పనికొచ్చేలా ఉందిరా. తప్పలేదు మామ. బేస్డ్ అండ్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పి ప్రొడ్యూసర్ని అట్రాక్ట్ చేయి. ఆ, బిట్టు నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దాం? ముందైతే బిల్లు కడదాం. ఇంకోసారి మనం కలిసామనుకో కాలు చీకి కొడతాను. అసలు ఏం చేస్తున్నావు డాడీ? నీకు అత్తయ్యకి గొడవ అయితే వాడిని నన్ను ఎందుకు పెడతీస్తున్నావు? ఏంటి నోరులేస్తుంది? అసలు ఫ్యామిలీ వద్దనుకున్నప్పుడు వాడిని అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? నువ్వు వాడిని అల్లుడుగా యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, వాడే నా మొగుడు, ఇది మారదు. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. దేనికి? ఇవ్వు. ఫ్రెండ్స్ చూసారా, నేను మేజర్ అని కూడా చూడకుండా మా డాడీ నన్ను టార్చర్ చేస్తున్నాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే నా ఫోన్ కూడా పగలగొట్టేశాడు. నేను కన్న కూతురని కూడా చూడకుండా రోజు బెల్ట్తో కొట్టి టార్చర్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా పోలీసులకి షేర్ చేసి నన్ను కాపాడండి. మా ఇంటి అడ్రస్ రోడ్ నెంబర్ 46 జూబ్లీ హిల్స్. ఏం చేస్తున్నావే? నన్ను వాడిని విడదీయాలని చూస్తే ఈ వీడియో పోలీసులకు షేర్ చేసి నేను జైల్లో పెట్టిస్తాను. నన్ను జైల్లో పెట్టిస్తావా? నేను నీ కన్న తండ్రిని. చిన్నప్పటి నుంచి నేను నీతో కంటే వాడితోనే ఎక్కువ ఉన్నా, సో నాకు వాడే ఎక్కువ. నాకన్నా వాడే ఎక్కువ నీకు? ఆబ్వియస్లీ. నిన్న నా ఫోన్ పగలు కొట్టావు కదా, ఈ రోజు నీ ఫోన్ పగిలింది. చెల్లుకు చెల్లు. నిన్ను యూఎస్ పంపించి తప్పు చేశాను. నేను కూడా వచ్చి తప్పు చేశాను. ఎలా ఉంది? బాత్రూమ్ బాగుంది. ఇంతకీ కొమ్మోడేది? ఇదే బెడ్రూమ్. మరి బాత్రూమ్ అంతే ఉంది. ఇదే బాత్రూంలో మేము 3 ఏళ్ళుగా ఉంటున్నాం. నీకు ఓకే అనుకుంటే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు. సరే, నా బెడ్ ఎక్కడా? అందరి బెడ్ అక్కడే. ముగ్గురు మల్లెపూల్లా అల్లుకొని పడుకోవచ్చు. కంగారు పడకు, మేము మగాలమే. అప్పుడప్పుడు చెప్తూ ఉండండి, ఏదో డౌట్ వస్తుంది. ఈడేంటి మామ కనీసం బాత్రూమ్ కూడా చెక్ చేసుకోడేంటి? మనం రెంట్ 10,000 అన్నా సైలెంట్గా ఉన్నాడేంటి? అలా కాదరా పిచ్చాడా, వాడు నీలా నాలా బ్రతుకుదల కోసం వచ్చాడు అనుకుంటున్నావా? వాడి ప్రేమను బతికించుకోవడం కోసం వచ్చాడు. మా ఆ. అర్జెంట్కి ఇది రాసుకో, మరి మర్చిపోతా. లాకేసి వచ్చాడు మాయ. చూసావారా, జీతాలు పెంచమని కార్మికులు ఫ్యాక్టరీ ముందు స్ట్రైక్ చేసినట్టు ఎంతసేపు నుంచి అలా నించున్నాడో. అయితే మనం కూడా బోట్లు పట్టుకొని నిలబడదామా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతకీ ఈడెక్కడరా? అక్కడ. అక్కడేం చేస్తున్నాడు రాడు? పద చూద్దాం. భయ్యా, ఎవరైనా చూస్తే దొంగడు అనుకుంటారు. ఒకసారి వంగుతావా? నీ మీదకి ఎక్కుతా. చిచ్చి, నేను అలాంటి కాదు. ఆడికి రాయి దొరకలేదాము, గోడ ఎక్కడానికి అడుగుతున్నాడు. అయినా సరే నేను వంగను. నువ్వు హెల్ప్ చేస్తే ఆడి స్టోరీ ఏంటో కనుక్కోవచ్చు. అయితే వంగుతాను, నువ్వు ఎక్కు. పదకి. అయ్యి బాబాయ్, నాడు మిరిగిపోయిందిరా. మావా మనం కూడా వెళ్దామా? దొరికిపోతామేమోరా. దొరికిపోతే సారీ చెప్తాం, దొరకపోతే స్టోరీ తెలుసుకుందాం. అంతే అంటావా? అంతే. నువ్వు ఒంగూరు ఎందుకుతో ఫస్ట్. నీకు కూడా నేనే వంగాలా? అయ్యి బాబాయ్. అమ్మా రే, ఇంట్లో కుక్కలే ఉండవు కదా? కుక్కలుంటే మనల్ని ఏం చేస్తాయిరా? నిజమేలే, నువ్వు దాన్ని ఏం చేయకుండా ఉంటే అదే చాలు. సరే పద. ఎందుకురా ఇంత లేట్గా వచ్చావు? అసలు ఏమైంది? యా రిమెంబర్. వేర్ ఇస్ ఆనీ? ఓ, షీ గాట్ ఇట్. హే రియల్లీ? ఓకే. స్టాసీ, కెన్ ఐ కాల్ యూ బ్యాక్? యా బాయ్. ఏంట్రా చేసిందంతా చేసి నా మీద అరుస్తున్నావు? అను, నోటుకొచ్చాడు మాట్లాడు. ఇప్పటిదాకా నీ చేసినంత పోయింది. నాటకాలు ఆడకు. నీ వల్లే బిజినెస్ లో ఇంత లాస్ వచ్చింది. అవునమ్మా, నా వల్లే బిజినెస్ లాస్ వచ్చింది. లాభాలు వచ్చినప్పుడు మాత్రం తమ్ముడు నీ వల్ల లాభం వచ్చిందని ఏ రోజు చెప్పలేదు. ఈ రోజు ఏదో కొంచెం లాస్ రాగానే మొత్తం నా వల్ల లాస్ అయిపోయానంటున్నావు. గొడవ బాబా కాల్ చేద్దాం. రే ఊర్లో బేవర్స్ గా తిరుగుతుంటే మా ఆయన తీసుకొచ్చాడురా, తెచ్చి బిజినెస్ అప్పగించాడు. ఎంగిలి కూడా కష్టపడ్డావు కదరా. ఛీ! అక్క,
మాటలు మర్యాద రాని. నీకేంట్రా మర్యాదప్ప? ఏమైంది అత్తమ్మా? మీ నాన్న అడుగు. కాదు కాదు, మీ నాన్నకు చెప్పు, నమ్మిన వాళ్ళని మోసం చెయ్యొద్దని. మోసమా? ఇన్ని రోజులు మన ఆస్తులకి సారీ మీ ఆస్తులకి వ్యాపారాలకి కుక్కలా కాపలా కాస్తాం కదా, ఇది మోసమా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అంత కాపలా కాస్తే ఆస్తి లెక్కలు తేడాలు ఎలాగొచ్చాయిరా? ఆస్తి లెక్కలో తేడాలు ఏం రాలేదు. కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, ఆ నష్టాన్ని వచ్చి లాభాలతో భర్తీ చేస్తారు. అదే జరిగింది అక్కడ. దొరికిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు. అసలు మా ఆయన నిన్నెలా నమ్మాడురా? అర్థం కావట్లేదు. అత్తమ్మ ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? నువ్వు ఉండమ్మా. ఇప్పుడిప్పుడు ఎవరెవరేంటో వారి రంగులు బయటపడుతున్నాయి. పడ నువ్వు. అవును, విశ్వాసం లేని కుక్కలెవరో ఇప్పుడే తెలుస్తుంది. అత్తమ్మా ఏంటే? వదిలే అమ్మా. ఇన్ని రోజులు ఇది నా కుటుంబం అని చెప్పి కష్టపడ్డాను కదా, మంచిగానే బుద్ధి చెప్పారు. బాగా బుద్ధి చెప్పారు. వెళ్దాం పదమ్మా. బావని రానివ్వు నాన్న. ఈ కుటుంబాన్ని వద్దు అనుకున్నప్పుడు ఇంకా వాటితో పనే ఉంది. వెళ్దాం పద. చాలా సంతోషం, బయలుదేరండి. ఏంటి ఆస్తి కోసం వాళ్ళిద్దరు గొడవ పడ్డారా? మీ అమ్మ మా నాన్ని ఎన్ని మాట్లాడిందో తెలుసా? ఏంటి మా అమ్మ? కోపం వస్తే ఓ మూలకి ఏడుస్తుంది, అలాంటిది మా అమ్మ అన్నదంట. మీ నాన్న ఏదో ఒకటైనా ఉంటాడు. ఆహా, మీ అమ్మ మంచిదే, మా నాన్నే ముంచేవాడు అంటున్నావా? మేము ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కనీసం ఆపలేదు మీ అమ్మ. ఒట్టి రాయిలా నుంచుంది. అరే, ఆస్తి విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అంటే నువ్వు కూడా మా నాన్నే అనుమానిస్తున్నావా? నువ్వు కూడా మీ అమ్మలానే తయారవ్వలే. ఛీ. హుస్సేన్ ఇప్పుడు మనం ఇద్దరం ఎందుకు గొడవ పడుతున్నామే? ఓయ్, అసలు మన ఇద్దరం గొడవ పడితే వాళ్ళిద్దరిని ఎలా కలుపుతాం? మా నాన్న అనుమానిస్తున్నావు కదా. లేదే. నువ్వు నాతో మాట్లాడుకు. సరిపోయింది. వాళ్ళిద్దరిని ఎలా కలపాలో ఆలోచించడం మానేసి మన ఇద్దరం గొడవ పడితే ఏమొస్తుంది? స్టార్ట్ చేసింది నువ్వే కదా. అమ్మ తల్లి సారీ. నాకు నీ సారీ ఏం అవసరం లేదు. ఎలకలకేం తక్కువ లేదు. సారీ చెప్పా కదా. జస్ట్ మిస్ రా. నీ అబ్బా, నీ వల్లే వద్దురా అంటే తీసుకొచ్చావు. నేనేం చేశాను రా? వాడుక తీసుకొచ్చింది. అవునాడు మనకు స్టోరీ చెప్పకుండా ఇక్కడ కూర్చుని ఆడు పైకి వెళ్ళిపోయాడేంటి? రే, వాడు చుట్టూ తిరిగితే మన డబ్బులు ఖర్చు తప్ప వాడు స్టోరీ చెప్పాడు. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? మండాట ఆడదామా? పిక్కలున్నాయా? మరి చెప్పే, కూర్చో. మండాట అంటే మన ఫేవరెట్. లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. రే తింగర్ సన్నసి, వాడు ఆట అయిపోయింది, ఇప్పుడు నీదే. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఏం చేస్తున్నారా? మండాట సార్. మండాట? మండాటే. ఒక హ్యాండ్ తగ్గింది, మీరు కూడా చేయత్రేటి. ఏది, ఈ హ్యాండ్ సరిపోతుందా? ఈ హ్యాండ్ మీద అయితే 6 పిక్కలు పడతాయి సార్. ఓ, 6 పడతాయా? ఎవరా మీరు? ఎక్కడ ప్లేస్ లేనట్టు నా ఇంట్లో ఆడుతున్నారు? మేము బయట ఆడుతున్నాం సార్, వాడే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అయినా మా ఆట ఏం చూస్తారు సార్? పైన మావాడు మీ అమ్మాయితో ఆట ఆడుతున్నాడు, అది కానీ మీరు ఆపకపోతే వాళ్ళ పిల్లలతో మీరు ఆట ఆడుకోవాల్సి వస్తుంది. నీ కోపం తగ్గేలోపు తెల్లారిపోయి మీ నాన్న ప్రాణాయం చేయడానికి పైకి వస్తాడేమో. సారీ చెప్పా కదా. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? మా అమ్మని మీ నాన్నే ఒక దగ్గర కూర్చొని పెట్టి కన్విన్స్ చేద్దాం. నాకు భయం వేస్తుందిరా. నేనున్నా కదా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ దేవుడు అంత మంచోడు కాదే. ఇద్దరు ఎవరైనా హ్యాపీగా కనిపిస్తే మధ్యలో పుల్ల పెట్టడానికి చూస్తాడు. తప్పు. ఆ దేవుడిని అలా అనకూడదు. మా అమ్మ గురించి అనకూడదు, మా నాన్న గురించి అనకూడదు, పైన దేవుడి గురించి కూడా అనకూడదు. ఇంకెవరి గురించి అనాలే? మన ఇద్దరికి పెళ్ళి ఉంటే ఈ పాటికి హనీమూన్ అని చెప్పి బ్యాంకాక్ ఎక్కడికో వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఇలా దొంగచాటుగా కలవాల్సి వస్తుంది. రై, ఉదాహరణ నా కూతుర్ని. నేను వదలను. వసై, వదిలేవాన్ని. నేను వదలను. పోరా ఇక్కడి నుంచి. మామయ్య, అమ్మతో ఏదో అయిందని ఏంటి గోలా? కావాలంటే అమ్మతో నీ మాట్లాడతాలే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు పదా. మామయ్య, ఎందుకు ఈ కోపం? మీ అక్కే కదా తిట్టింది, చదివిపోతే అయిపోద్ది కదా. రై,
నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటేనా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఇచ్చుకోండి, మేమిద్దరం మేజర్లం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీరు కొట్టుకు సావండి, మమ్మల్ని వదిలేయండి. అవునా? ఉమ్. చెప్పమ్మా, నన్ను కాదని చెప్పి వీని పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా, ఈరోజు నేనో వాడో తెలిపోవాలి. వాడా నేనా? వాడే. ఓ, నీకు నాకంటే వాడెక్కువైపోయాడా? అయితే వెళ్ళు, నేను చచ్చాక నా శవం దాడుకుంటూ వాడితో వెళ్ళు. మామయ్య ఏం మాట్లాడుతున్నారు? నా కన్న కూతురు నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? నానా, నాకు నీకంటే వాడే ఎక్కువ కాదన్ను, కానీ నువ్వు ఒప్పుకోకుండా ఆడితే వెళ్ళిపోను. అయితే రా, ఇంకోసారి వాడితో మాట్లాడకు. నిజంగా ఈ గొడవ నానా! దాస్ కోసమేనా? ఇలా మా ఊర్లో కానీ గోడ దూకితే సొంత మామైన కొల్లబడిసేస్తాడు. కానీ వాళ్ళ మామయ్య ఈయన టచ్ కూడా చేయలేదురా. అసలు మీ స్టోరీ ఏంటి బ్రో? చెప్పడురా, వీడు అస్సలు చెప్పడు. అనవసరంగా వీడి పంచాయతీని మన్నెత్తినేసుకున్నాం. లేదురా, ఈ స్టోరీలో మనకు తెలియని విషయం ఏదో ఒకటి ఉందిరా, అదే మనం తెలుసుకోవాలి. చెప్పరా. మనం ఏం చేసినా వాళ్ళు విడిపోతారన్న నమ్మకం నాకు లేదక్క. మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అర్థం కావడం లేదు. హలో అక్క, ఉన్నావా? ఉన్నారా? ఏదోటి చేద్దాం, వాళ్ళు మాత్రం కలిసి ఉండకూడదు. ఉమ్.